నిండా నూరేళ్ళ ఆయుష్. నీ గురించి అనుకుంటున్నాం. ముందు గబగబా ఊళ్ళో విషయాలు చెప్పేసాయి. మన కర్ర వీనిందా? మొన్న వాళ్ళకి చెరువులు నిండాయా? నిండాయంటే గుర్తొచ్చింది, మన పక్కింటి పద్మకి నెలలు నిండాయా? అమ్మో, ఇది ఇక్కడికి వచ్చిందేంటి? అవన్నీ తీరిగ్గా తర్వాత తెలుసుకోవచ్చులేవే. ఇంతకీ పరీక్షలు బాగా రాసావా లేదా? ఓ చక్కగా గుండ్రంగా అర్థమయ్యేలా రాశాను. అయితే కరెక్ట్ గా రాశానో లేదో నాకు తెలీదు. అమ్మా కాఫీ. ఏమిటి ఇంట్లో ఇంకా పందికొక్కుల బెడద వదలలేదా? మన ఊరికి ఆ డీపీ గాడి పేడన్నా వదులుతుందేమో కానీ ఈ పందికొక్కుల పేడ మాత్రం వదలదు. ఆ సౌండ్ పందికొక్కులది కాదు, పాడి పంటల ఆఫీసర్ది. పాడి పంటల ఆఫీసరా? ఆయన ఎవరు? ఒరే వెంకట్, రా మా చెల్లెలు పరిచయం చేస్తాను. కంగారు పడకండి, షేవింగ్ చేసుకుంటున్నాను. ఇదేంటన్నయ్యా, ఈయనకి మొహం అంతా గడ్డ ఉందా? అదే పాడి పంటల ఆఫీసర్ కదా, అదే అగ్రికల్చర్ ఆఫీసర్ కదా. మొన్న పొలంలో కొత్త ఎరువు వేశాను, చేతులు కడుక్కోవడం మర్చిపోయి మొహానికి పూసుకున్నాను. అప్పటి నుంచి ఏపుగా ఎంట్రుకలు మొలుస్తున్నాయి. వస్తానండి, కోతల కార్యక్రమం ఉంది. మిగిలింది కావాలా? సర్కస్ లోనే ఉంటారనుకున్నాను. ఎవరండి? బఫూన్లు. వాళ్ళ చూడు మనకి అంత చూడలేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అందరూ 20 రూపాయలు ఇస్తామంటే బాబు, ఈయనేమో 5 రూపాయలే ఇస్తామంటున్నారు. మీరు రావంటే మమ్మల్ని కొట్టి చంపేస్తున్నారు బాబు. ఏటే అడిగి చెప్తున్నావు? ఆ గొట్టంగా నన్నే చేస్తాడు. రాయ్ కోటి, ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. జాగ్రత్త. రాయ్ పురాణాలు చూపు చూడండి. పులికొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా జాయిన్ అయ్యాను. లా అండ్ ఆర్డర్కి ఎవరైనా ఎదురు తిరిగితే చింపేస్తున్నాను, చంపేస్తున్నాను, ఉతికేస్తున్నాను, ఆరేస్తున్నాను. చూసావా మన వాడి ప్రతాపం? చిరిగిపోద్ది. జరగదు, ఇంకా ఉంది చూడు. సరే చదవండి. ఇది నా ప్రతాపం కాదు నాన్న. నువ్వు నాకు ఇచ్చిన ఆస్తులు, ఈ కాకి దుస్తులు, వారసత్వంగా వస్తున్న మన వంశ ప్రతాపాన్ని కాపాడుతున్నాను నాన్న. వాడసలే భయస్తుడు. వాడు ఆ ఉద్యోగం ఎలా చేస్తున్నాడో ఏమిటో అన్నావుగా, ఇప్పుడేమంటావే? ఇంటికి భయం అన్నది మా బ్లడ్ లోనే లేదే. వాడి వాడికి ఎంతమందిని అరెస్ట్ చేశాడో, ఎంతమందిని లాకప్ లో పెట్టాడు. ఇదిగో కుర్రోళ్ళు, మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళని చెప్తున్నా. పెద్ద పెద్ద ఎంపీలు, ఎస్పీలు, విఐపీలే డిపి గారి పేరు చెప్తే గడగడ నడిపోతారు. ఆయనతో మీకు ఎందుకయ్యా? ఇదిగో పాడి పంటల ఆఫీసరు, వాళ్ళంటే పని పట్టేవాళ్ళు. నీకెందుకు ఊడు గొడవలు? ఏమిటి మా అన్నయ్యని అరెస్ట్ చేశారట? అవును చేశాను. అయితే ఏంటంట? అప్పలకొండ గారు, అప్పుడప్పుడు కాస్త బుర్ర ఉపయోగించండి. అడిగేవాళ్ళు లేరని అరెస్ట్ చేయడమేనా? అవును, ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు? బిఫోర్ ఇండిపెండెన్స్ యాక్ట్ కింద, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కింద. అదైతే ఏ సెక్షన్, ఇదైతే ఏ సెక్షన్? అమ్మో, అతను గుర్తొస్తుంది. అయినా అదిరిపోకూడదు. ఏంటబ్బాయి యాక్ట్ లో ఫ్యాక్ట్ లో అంటున్నావు? నీ లాజిక్ భయపడి లాకప్ తాళం తీస్తాననుకుంటున్నావా? ఆ పప్పులు ఉడకవు. పప్పులంటే గుర్తొచ్చింది. మొన్న పప్పుల బజార్లో కొప్పులో పూలు పెట్టుకుని ఎత్తుమడమల చెప్పులు వేసుకుని టిప్పు టాపుగా సుందరమ్మ కనపడింది. అదే లేచిపోయిన మీ మొదటి భార్య. మాట మాట మరే లేదు, లేచిపోయింది అని గట్టిగా అరవకమ్మా. ఏం చేతంటే నేను అందరితోనూ వదిలేశానని చెప్పుకుంటున్నా. అవును, ఆవిడ లేచిపోయిన విషయం మీ చిన్న భార్యకి తెలిసిందనుకోండి, ఇది కూడా లేచిపోతుంది. అయినా దానికి ఎలా తెలుస్తుంది? నేను చెప్పానుగా. నేను చెప్తానుగా. చూడమ్మా, ఈ విషయం నా చిన్న భార్యకి తెలిస్తే నా ఇమేజ్ పడిపోతుంది. అది చేత చెప్పకు తల్లి. చెప్పకుండా ఉండడం కోసం నీకేం కావాలో చెప్పు. మా అన్నయ్య వాళ్ళని విడిచిపెట్టండి. వాళ్ళని ఇక్కడే ఉంచేయడం కోసం తీసుకొచ్చా అనుకుంటున్నావా? అబ్బే, చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని తీసుకొచ్చా. ఇప్పుడే వదిలే.
అబ్బా మామూలు ఇవ్వడం కోసం బంగారం లాంటి నిద్రపాటు చేయాలటయ్యా. కొత్త కేసు. ఏం కావాలి? ఎస్ఐ గారు ఎక్కడ? అంటే మేము పలికినావా? ఎస్ఐఏ కావాలా? చెప్పు. ఉన్నాడా లేడా? ఏంటయ్యా తమాషా ఏంటి? ఎస్ఐ గట్టిగా అడుగుతున్నావు. అది కాదండి, నా గుంతే అంత. అట్టరా దారికి. ఏంటిగా ఎస్ఐ ఉన్నాడా? ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు బాబు. ఈ హెడ్ అప్పలకొండే ఆల్ రౌండర్. మరి ఏమయ్యాడు? అడ్రస్ వచ్చాయి కానీ మనిషి అడ్రస్ లేడు. నేను మర్డర్ కేసా, రేప్ కేసా, ప్రోతల కేసా? మర్డరు, ప్రోతలు, రేపు, థెఫ్ట్, చీటింగ్, గ్యాంబ్లింగ్, బాంబింగ్, న్యూసెస్, కిడ్నాప్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమీ కాదు. ఎస్ఐ గారి కోసం వచ్చాను. ఏనేద్రా బాబు, ఇక్కడికి వచ్చి డ్యూటీలో జాయిన్ కాక ఇంటికి రాక ఏమైనట్టు వీడు? ఈ స్కోర్ ఎంతరా? 150కి 6 కర్రలు పడిపోయినాయి. వెంకు నానా ఏమైంది? ఎక్కడ దెబ్బ తగిలింది? లేకపోతే నాకు దొరకకుండా పారిపోదాం అనుకున్నావా? ఇప్పుడు పారిపోయి ఎలా పారిపోతావు? నన్ను చీటింగ్ చేసి పట్టుకోవడం అన్యాయం. మరి నువ్వు చీటింగ్ చేయడం అన్యాయం కదండి. చించేస్తున్నాను, పొడి చేస్తున్నాను ఇంటికి ఉత్తరం రాసి ఇక్కడ డ్యూటీలో జాయిన్ కాకుండా ఈ కురకొక్కలతో గోరుమిళ్ళు ఆడుతున్నావా? అది గోడం బిళ్ళ కాదు, క్రికెట్. ఆ క్రికెట్ బకెట్ రే, మన వంశం పరువు తీస్తున్నావు కదరా. నాన్న, ఈ ఊళ్ళో డీపీ గాడని ఓ దొంగ పేరుకున్నాడు. వాడు పరమ హంతకుడు, పచ్చి కిరాతకుడు. వాడు చేయని అక్రమాలు, అన్యాయాలంటూ లేదు. నా సంగతి నీకు తెలుసు కదా. డీపీ గాడు ఆగరాలు నేను అస్సలు సహించను. నేను పిచ్చిగా రెచ్చిపోతాను, వాడు రెచ్చిపోతాడు. నేను రెచ్చిపోతాను, వాడు రెచ్చిపోతాడు. నేను రెచ్చిపోతాను, వాడేదో చేస్తాడు, నేను చచ్చిపోతాను. ఆ మాట అంటే నీ సిగ్గులేదురా. మనం వంశం ఏంటి, మనం ఏంటి రా చెప్తాను. అది ఇప్పుడు డీపీ. నోరు మూసుకురా. వదిలేనన్నా, నాకు వద్దు నాన్న. రేయ్, దగ్గరికి రేయ్, రావద్దు నాన్న. నా మాట నేను రాను, వేసుకోబోయే నేను రాను, నిన్ను. నేను రాను, నువ్వు వాయి నాన్న. రా. వదిలే నాన్న. ఆ మాట- వద్దు నాన్న, ఆ మాట- నేను వేసుకోను నాన్న. రేయ్. ప్యాంట్ వేసుకున్నాను, షర్ట్ వేసుకోను. నాకు వద్దు. అరే, క్యాప్ వద్దు నాన్న. నేను క్యాప్ పెట్టుకోండి, నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను వద్దు, నాకు వద్దు. ప్లీజ్ నాన్న, నా మాట వినవేంటి నువ్వు? ఏంట్రా నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్వా? ఏమిటి గుట్టు చప్పుడు కాకుండా వచ్చి గుట్టుమట్లని తెలుసుకున్నావు అనమాట. ఏమో అనుకున్నాను కానీ మీ వాడి గట్టి పిండమే. పద. గుడ్ లక్ గురు.